శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. భగవన్మయమైన సభా సదస్సుకి సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ మహిమాన్వితమై పరమ పావనమైనటువంటి గురు చరిత్ర శ్రీమద్ శంకర విజయం, అందులో ఆ విద్య యొక్క ఔన్నత్యం మనకు అవగతం కావడానికై ఇంత విశేషం తెలియజేస్తున్నారు. ఎంత శివుడైనా లోక మర్యాదను ఏ విధంగా అనుసరించాలో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. అప్పుడు నిన్ను చూస్తే నువ్వే ఇది రాయడానికి జన్మించిన వాడవన్న విషయం తేటతెల్లమైంది అన్నట్ట. ఎందుకంటే ఇదివరకు హిమవత్ పర్వత ప్రాంతంలో ఒక యజ్ఞం జరిగిందయ్యా అని చెప్తున్నారు గోవింద భగవత్పాదుల వారు. ఇప్పటికీ సిద్ధభూముల్లో అనేక యజ్ఞములు ఇవి జరుగుతూ ఉంటాయి. లోకరక్షణ కోసం చేస్తూ ఉంటారు వారు, లోకరక్షణ కోసం. అంతేగాని దానివల్ల వాళ్ళకేవో ప్రయోజనాలు కాదు, ఎప్పటి నుంచో జరుగుతున్నాయి అవి. ఆనాడు విశ్వామిత్రుడు లోకరక్షణ కోసం చేసినప్పుడు రాముణ్ణి తీసుకువెళ్ళిన దగ్గర నుంచి ఇదిగో ఇప్పటి వరకు ఇప్పుడు కూడా జరుగుతున్నాయి, ఎక్కడందరూ సందేహం లేదు. ఆ మహర్షులు చేస్తున్న యజ్ఞములు తపస్సులే ఇంకా పృథ్వీకి శ్రీరామ రక్ష అయి మన సూర్యుణ్ణి చంద్రుణ్ణి మబ్బుల్ని చూడగలుగుతున్నాం కనుకే నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః అని నమస్కరించుకుంటున్నాం. ఇక్కడ గోవింద భగవత్పాదుల వారు ఆ విషయం చెప్తున్నారు. ఒకప్పుడు అత్రి మహాముని ఇంద్రాది దేవతలతో కలిసి వృత్రశత్రుముఖ దైవత జుష్టం సత్రమత్రిముని కర్తృకమాస, ఆ దివ్యమైన యజ్ఞాన్ని అత్రి మహాముని ఆధ్వర్యంలో జరుగుతూ ఉండగా అక్కడికి వేదవ్యాస మహర్షి ఇచ్చేశారు. అప్పుడు మేమందరం గురువుగారిని అడిగాం, వీరందరికీ పరమ గురువులు కదా వారు. అందుకు ఆ వేదవ్యాస మహర్షిని చూసిన వెంటనే నేను అడిగాను ఆయన్ని, ఏమనంటే నేనే కాదు ఇంకా ఇతర మునీంద్రులందరం కూడా కలిసి అయ్యా ఈ బ్రహ్మసూత్రములకు మీరు రచించిన దానికి సరైన అర్థం చెప్పగలిగేటువంటి వారు ఎవరు కనుక మీరే దాన్ని తెలియజేయండి. ప్రజలందరికీ తేటతెల్లం చేద్దామని ఒక మంచి మాట చెప్తే అది అర్థం కాక మరి 10 వ్యాఖ్యానాలు తయారై అపార్థాలు చేసి అసలు కవి ఇదా నేను చెప్పిందని ఆశ్చర్యపోయేటంత పుస్తకాలు తయారవుతాయి. అది విశేషం. అందుకే అనేక సిద్ధాంతాలు ఎగిరిపోవడానికి కారణం ఏంటంటే ఆ సిద్ధాంతం చెప్పిన ఆయన హృదయం వేరు, దాన్ని వ్యాఖ్యానం చేసిన వాళ్ళ హృదయం వేరు. కాళిదాసు కవిత్వం కొంత, తమ పైత్యం కొంత మనకు సామెత ఉన్నది. అలాగా ఇంత చెప్పి అయ్యా బ్రహ్మ విద్యను కలియుగం ప్రజలకు అందజేద్దామని చెప్పి వ్యాసదేవుడు బ్రహ్మసూత్రాలని అందజేశారు. తేలిగ్గా ఒక్క సూత్రంతో తెలుసుకుంటారు లేని ఆయనకి తేలిక, కానీ మిగిలిన వాళ్ళకి మహా కష్టమైంది. ఎంత తపస్సు కావాలో అర్థం చేసుకోవాలి. అందుకు చాలా వ్యాఖ్యానాలు అప్పటికే ఉన్నాయి. శంకరులకు పూర్వమే చాలా వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఏవి చెప్పండి అంటే దొరకట్లే. అంటే అర్థం శంకరుల వారి రాకతో అవన్నీ ఎగిరిపోయాయి అనమాట. అది విశేషం. అప్పటికున్నటువంటివన్నీ కూడా అన్ని కువ్యాఖ్యానాలు అప్పటికే తయారయ్యాయి. ఈ తయారైన వ్యాఖ్యానాలతో అసలైన బ్రహ్మ విద్య మరుగున పడిపోయింది. కాబట్టి మీరే వ్యాఖ్యానిస్తే బాగుండని వేదవ్యాసుల వారిని అడిగేట. అంటే సూత్రము నేనే రాసి భాష్యము నేనే రాయాలన్నమాట. పద్యం రాసి కింద ట్రాన్స్లేషన్ రాసినట్టు అన్నీ ఆయనే చేయాలి పాపం అని. అంటే అన్యథాగ్రహణ నిగ్రహ దక్షం భాష్యమస్య భగవన్ కరణీయం. అయ్యా మీరు రచించిన దానికి
యథార్థం తీసుకోకపోగా అన్యథాగ్రహణ నిగ్రహ దక్షం ఇంకొక రకమైన అర్థం కూడా కల్పించి మొత్తంగా అయోమయం చేసి పెట్టారు. అందువల్ల ఈ బ్రహ్మ విద్యా సంప్రదాయం దెబ్బతింటున్నది. అందుకు మీరే దానికి భాష్యం రచిస్తే బాగుండు అంటే దీనికి సంబంధించిన డిస్కషన్ ఆ మధ్య కైలాసంలో జరిగిందయ్యా అన్నట్టు వ్యాసదేవుడు. ఎంత చర్చ చూడండి. అంటే లోకం గురించి దానికి ఏ విద్యలు వెళ్ళాలి, ఏ కాలంలో ఏం జరగాలనే చర్చలు మనకు తెలియకుండా సిద్ధభూముల్లో దేవభూముల్లో ఇప్పటికీ జరుగుతూ ఉంటాయి. అది విశేషం. కొన్నేమో ఉపేక్షిస్తారు వారు, ఎందుకంటే కాల ప్రభావం తప్పదు. ఊళ్ళో మహావర్షం వచ్చినప్పుడు రోగాలన్నీ వస్తాయి, అలాగని వర్షాలను ఆపేయకూడదు. దానివల్ల తర్వాత వచ్చే ప్రయోజనం కోసం ఇప్పుడు సహించక తప్పదు. అలా కొన్ని సహించాలి, కొన్ని నిర్మూలించాలి. అందుకు మహర్షులు ఎల్లవేళలా లోకం గురించి ఇప్పటికీ చర్చలు సాగుతూ ఉంటాయి మనకు తెలియకుండా. అలాగే లోకంలో సాగుతున్నటువంటి ఉత్తమ గ్రంథములు, ఉత్తమ విద్యలు ఏమిటా అనే పర్యాలోచన, పరిశీలన ఇప్పటికీ సిద్ధభూముల్లో జరుగుతూ ఉంటాయి. అంటే మనం రాసే అక్షరం, మనం చెప్పే మాట గమనించే దేవతలు, ఋషులు, సిద్ధపురుషులు ఎప్పుడూ ఉంటారు. అది ఇక్కడ మనకు తెలుసుకోవాలి. అందుకే కైలాసంలో చర్చ జరిగిందిట ఈ బ్రహ్మసూత్రముల విషయంలో. వీటిని ఎవరు తిరిగి సరిగ్గా ఉద్ధరించగలరు, వ్యాఖ్యానించగలరు అని మద్వచస్స నిశమ్య సభాయాం విద్వదగ్రసర వాచమవోచత్. ఆ వ్యాసుల వారు చెప్పేట ఈ విషయం ఎవరికి? గోవింద భగవత్పాదుల వారికి. పూర్వమేవ దివిషద్భిరుదీర్ణ పార్వతీపతి సదస్యయమర్థ. ఆ పరమేశ్వరుని సదస్సులో ఈ చర్చ వచ్చినప్పుడు ఆ పరమేశ్వరుడు చెప్పాడు ఏమని? వత్స త్వం శృణు సమస్త విదేకో మత్సమస్తవ భవిష్యతి శిష్య. ఈ బ్రహ్మ విద్యా సంప్రదాయంలో నాతో సమానుడైన ఒక శిష్యుడు వస్తాడని. నాతో సమానుడు అని శివుడు అన్నాడంటే శివుడితో సమానుడు భూమి మీద ఎవడు ఉండడు. ఎందుకంటే ఆయనకి అధికుడు లేడు, ఆయనతో సమానుడు లేడు. అందుకే సమానాధిక వర్జిత ఆయన. నాతో సమానుడు వస్తానంటే అర్థం ఏంటి? నేనే వస్తాను అని చెప్పడం అనమాట. నేనే వస్తానయ్యా, ఆ వచ్చి నేను వ్యాఖ్యానిస్తాను. ఎందుకంటే నారాయణుడు ఎంత శ్రమపడి చేశాడు ఇంత పని చేసిన వాడెవడు? నారాయణుడు. కలియుగ మానవుల్ని తరింపజేయడానికి అనంత వేదరాశిలో ఒక వేదాన్ని తీసుకుని 4గా విభజించి అక్కడితో ఆగకుండా ఈ దివ్యమైనటువంటి పురాణ విద్యను అనుగ్రహించి అటుపై మహాభారతాన్నిచ్చి, భాగవతాన్నిచ్చి, ఉపపురాణాలని రచించి చివరికి వీటన్నిటికీ లక్ష్యం ఇది అని చెప్పి బ్రహ్మసూత్రములు రచించి అంత కష్టపడ్డ నారాయణుణ్ణి మళ్ళీ దానికి కూడా వ్యాఖ్యానం రాయిన ఆయన ఎందుకు కష్టపెట్టడం? శివస్య హృదయం విష్ణు, విష్ణుశ్చ హృదయం శివ. ఆ విష్ణువు యొక్క హృదయం నేను. అందుకు విష్ణువు హృదయం ఏమిటో ప్రపంచానికి చెప్పాలంటే శివుడే రావాలి. అందుకు వ్యాస హృదయం ప్రపంచానికి చెప్పడానికి శంకరుడే వస్తాడు. అది చెప్తున్నాడు రుద్రుడు. అందుకే ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం. ఆ సర్వ విద్యలకు ఈశానుడైన తానే అవతరిస్తాను. మరి పోల్చుకోవడం ఎలాగా? వచ్చినవాడు నువ్వేనని. ఎందుకంటే ఇదే రూపంలో రావు కదా. జడలన్నీ పక్కన పెట్టేస్తావు, 4 చేతులతో తిరగవు, 2 చేతులతో వస్తా. అందుకే నా 4 చేతుల్లో 2 చేతులతో వచ్చినా నా 2 చేతుల్లో ఏమున్నాయో అవి పట్టుకుని వస్తానని చెప్పాడు ఆయన. అందుకు పుస్తకము చిన్ముద్రే. ఆ దక్షిణామూర్తి యొక్క క్రింది 2 చేతులు అవే, ఆ 2 చేతులతో నేను వచ్చాను. అందుకు నన్ను పోల్చుకోవాలంటే ఒక పని ఉందయ్యా. కుంభయేవ సరిత సకలం యస్ సంహరిష్యతి మహోల్బణమంభ. ఎవరైతే మహా ఉద్ధృతంగా పొంగుతున్న మహానదినంతటి ఒక చిన్న కలశంలో పట్టి ఆపుతారో అతడే నేను పోల్చుకో అని చెప్పాడు. అందుకు నువ్వు శివుడు అని నేను తెలుసుకున్నాను అన్నారు గోవింద భగవత్పాదుల వారు. ఇంత సబ్జెక్ట్ చెప్పి మాతో వ్యాసులు అప్పుడు చెప్పారు, కైలాసంలో శివుడు ఇలా చెప్పాడు కనుక టైం వస్తుందిలే, దాని టైం వచ్చినప్పుడు ఆయన వస్తారని చెప్పారు. అప్పటి నుంచి ఎప్పుడు వస్తారా అని అనుకున్నాను. నువ్వు సరిగ్గా గుహ ముందుకు వచ్చి నువ్వెవరు అని ప్రశ్నించినప్పుడే నా సమాధి దృష్టితో పోల్చుకున్నాను. కానీ గురువుగారు చెప్పిన వ్యావహారికమే నిర్ధారణ జరగాలి కదా, అది ఇప్పుడు జరిగింది గనక మీరు అవతరించిందే బ్రహ్మసూత్ర రచన కనుక మీరు ఇంకిక్కడ ఉండవలసిన అవసరం లేదు. బయలుదేరి
కాశీక్షేత్రానికి చేరండి అన్నారు. గచ్చవత్స నగరం శశిమౌళేహే. భూమి మీద మొత్తంలో శివుడి క్యాపిటల్ సిటీ ఏదంటే కాశీక్షేత్రం అంట. అందుకే శశిమౌళేహి నగరం విశ్వనాథ నగరీ గరీయసి అన్నారు. ఆ విశ్వనాథుని యొక్క నగరిని చేరుకో. అక్కడ స్వచ్ఛ దేవతటిని కమనీయం, స్వచ్ఛమైన దేవతటిని, గంగానది ఉన్నది సుమా, అక్కడికి వెళ్ళి ఈశ్వరానుగ్రహంతో అంతా రచించు అని చెప్పారు. ఎవరికి? ఈశ్వరుడికి. ఇది విశేషం. అందుకు నీ నగరానికి నువ్వు చేరుకో అన్నట్లు అనమాట. ఎందుకంటే ఈశాన సర్వవిజ్ఞానమైన పరమేశ్వరుడి నగరం కాశీక్షేత్రం. అందుకే కాశీ సర్వ విద్యల రాజధాని, భారతీయుల బ్రహ్మ విద్యలకి రాజధాని. అంతేకాదు భారతీయ సమస్త విద్యలకి రాజధాని కాశీక్షేత్రం. కాశీనగరం భారతీయుల ఆధ్యాత్మిక రాజధాని. అది ప్రతివాడు గుర్తుపెట్టుకోండి. ఈ దృష్టితో ఆలోచించండి. కాశీనగరం యొక్క గొప్పతనం తెలుస్తుంది. అయితే ఇప్పుడు కాశీ ఉపన్యాసం కాదు కనుక అక్కడితో సూచనప్రాయంగా నేను ఆపి వదులుతున్నా. కాశీనగరం సర్వ విద్యలకి పుట్టినిల్లు. అందుకు అక్కడికి బయలుదేరి గురువు యొక్క ఆశీర్వచనములతో శంకరుల వారు చేరుకున్నారు కాశీనగరాన్ని. ఆ కాశీనగరాన్ని చేరగానే ఆయన పులకించిపోయారట. ఎందుకంటే ఆ గంగమ్మ అక్కడ ప్రవహిస్తున్నదే. కాశీనగరంలో ఆయన అనేక దేవతలను స్తోత్రించారు. ముందుగా గంగమ్మని ఆయన చేసిన స్తోత్రం చాలా ప్రసిద్ధి. దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువన తారిణి తరళ తరంగే శంకరమౌళి విహారిణి విమలే మమ మతిరాస్తాం తవ పద కమలే భాగీరథి సుఖదాయిని మాత తవ గుణమహిమా నిగమే ఖ్యాత నాహం జానే తవ మహిమానం అంటూ ఆ గంగమ్మని కీర్తించారు. అటు తర్వాత దేవరాజ సేవ్యమాన పవనాంఘ్రి పంకజం వ్యాళ యజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కలభైరవం భజే. ఆ కాశీక్షేత్రాది దేవతల్ని స్తుతించి ఆ గంగా తీరంలో విశ్వనాథుడిని సేవించుకుంటూ గురువులు చెప్పినటువంటి ఆ వేదాంత విద్యని అనుష్ఠిస్తూ సమాధి స్థితిలో ఉంటూ ఉన్నారు మహానుభావులు. అలా ఉండగా ఆయన యొక్క తేజస్సు వల్ల, విద్య వల్ల అనేక మంది శిష్యులు చేరుతున్నారు ఆయన వద్ద అధ్యయనం కోసం. అలా చేరిన వారిలో ప్రధానులు ఒక అబ్బాయి ఉన్నట్ట. తేజస్సుతో వెలిగిపోతున్నాడు ఆయన బ్రహ్మవర్చస్సుతో. ఆయన జీవితంలో తరించాలి అని చెప్పి వచ్చాడు, వెతుక్కుంటున్నాడు. నన్ను తరింపజేసే మహాత్ముడు ఎవరుంటారా అని. అసలు ఆ బుద్ధి పుట్టడం గొప్ప విషయం, దానికోసం అన్వేషించడం ఇంకా గొప్ప విషయం. విసిగిపోకుండా అన్వేషిస్తూ వచ్చాడు ఆయన కాశీనగరానికి. వస్తే తన అన్వేషణకి గమ్యం ఇక్కడ దొరికిందనుకున్నట్ట శంకరులను చూసి వెంటనే పాదాలపై పడి మిమ్మల్ని శరణు వేడుతున్నాను, నన్ను తరింపజేయండి అని అడిగితే, నువ్వెవరు నాయనా అని అడిగితే ఆయన మాత్రం శంకరులు గోవింద భగవత్పాదుల వారి దగ్గర చెప్పినట్లు చెప్పలేదు, వ్యావహారికమైనవే చెప్పారు. అంటే ఆయన ఆ స్థితికి తీసుకెళ్లవలసిన బాధ్యత మన శంకరులకు ఉన్నది. ఆ చేరిన వాడి చరణాలపై పడి మమ గృహం బుధ చోళ దేశే, చోళ దేశానికి చెందినటువంటి వాడని నేను, అక్కడ కావేరీ నదీ తీరంలో జన్మించిన వాడను. అటాక్ష్యమానో మహతో దిదృక్షు, మహాత్ముల్ని చూసి వారి ద్వారా అనుగ్రహం పొందడానికే తిరుగుతూ క్రమాదిమం దేశం ఉపాగతోస్మి, క్రమంగా ఈ చోటుకు చేరుకున్నాను, మిమ్మల్ని శరణు వేడుతున్నాను అని చెప్పారు. ఆయన పేరు సనందుడు అని చెప్పబడుతున్నది. ఆయన ముఖ్య శిష్యుల్లో ఒకటిగా ఉన్నారు. మిగిలిన వారు కూడా అక్కడ గురువుగారి దగ్గర విద్య నేర్చుకుంటూ దేవతలతో సమానమైనటువంటి వారు ఉన్నారు అక్కడ. ఎందుకంటే శివుడు వచ్చినప్పుడు ఆయన చుట్టూ ఉండడానికి దేవతలే వస్తారు. అలాగా దేవతలతో సమానమైన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే పరమేశ్వరుడు దక్షిణామూర్తిగా ఉన్నప్పుడు ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు బ్రహ్మర్షులు మొదలైన వారు. అలాగే ఈయన చుట్టూ కూడా అటువంటి మహాత్ములు ఉండాలి గనక ఏప్యన్యేమం సేవితుం దేవతాంసాదాతాస్తేపి ప్రాయం ఏవ విరక్తాః, విరక్తులైనటువంటి వారు చిత్సుఖాచార్యుడు, ఆనందగిరి మొదలైన అనేక మంది శిష్యులు గురువుగారికి శంకరుల వారికి ఉన్నారు. ఈ శిష్యులందరూ కూడా గురువుగారి వద్ద విద్య నేర్చుకుంటూ ఉన్నారు. అందులో ప్రముఖుడి సనందుడు. ఇలా కొంతకాలం కాశీక్షేత్రంలో జరుగుతూ ఉండగా ఒకనాటి మధ్యాహ్న వేళ మాధ్యాహ్నికములైన కృత్యములు ఏవి యతీశ్వరులకు నియమితములై ఉంటాయో అవి, సన్యాసి అనగానే అన్నీ వదిలేయడం కాదు, యతి ధర్మములు కొన్ని ఉంటాయి, అవి వారు పాటించక తప్పదు. అందుకే అన్నీ ఆశ్రమాలే.
ఆశ్రమం వేరు, ఆశ్రమం వేరు. ఆశ్రమం అంటే అసలు శ్రమ లేకుండా ఉండడం. ఆశ్రమం అంటే ఆసమంతా శ్రమయుక్తం, పూర్తిగా శ్రమతో కూడుకున్నవే. అంతేగాని అసలు ఈ సంసారం అంతా బాగా బాధలమయంగా ఉందండి, ఏ కాషాయం కట్టుకుపోతే బాగుండు అంటే బద్ధకం కాదు సన్యాసాశ్రమం అంటే. అది మరింత కఠినమై కఠోరమైనటువంటి విషయం ఇది. అందుకు యతి ధర్మములు కొన్ని ఉంటాయి. అందుకు ఆ యతి ధర్మముల్లో ఈ మాధ్యాన్నికమైనటువంటి విషయం ఉన్నది. అందుకు గంగానదీ తీరానికి బయలుదేరి వెళ్ళారు శంకరుడు మాధ్యాన్నికంకి శిష్యులతో పాటు. ఆ వెళుతూ ఉండగా ఏ కదా కలు వియప్త్రిపుర ద్విట్పాలలోచన హుతాసన భానోహో. ఆ సమయంలో సూర్యమండలం తీవ్రంగా భాసిస్తూ ఉన్న సమయం, అంటే మధ్యాహ్న సమయం. అక్కడ సరిగ్గా ఆయన మార్గానికి అడ్డుగా ఒక ఆయన కనబడ్డట. ఆయన ఎలా ఉన్నాడంటే సౌంత్యజంపతి నిరీక్ష చతుర్భిర్భీషణై స్వభిరనుధృతమారాప్ గచ్చ దూరమితి తం నిజగాద ప్రత్యువాచ సశంకరమేనం. ఇది శంకర విజయంలో కీలకమైన ఘట్టం. దీన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక అనేక మంది అభ్యుదయవాదులు అనుకునేవాళ్ళు, సంస్కారవాదులు అనుకునేవాళ్ళు సంప్రదాయ విచ్ఛిత్తికి సంస్కారాలను పాడు చేసుకోవడానికి అన్వయించుకుంటున్నారు. ఎంత దౌర్భాగ్యం వచ్చిందంటే ఈ ఘట్టాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. మహాత్ముల యొక్క ప్రవర్తన, ఉపనిషద్వాక్యుల సమన్వయం చాలా జాగ్రత్తగా తెలుసుకోవలసిన విషయం. ఇది తెలుసుకోకపోతే తొందరపడి మనం స్టేట్మెంట్లు ఇచ్చేస్తూ ఉంటాం. ప్రతిదీ చాలా పదునుగా ఉంటాయి. ఎటో ఒకవైపు వాలిపోతే ఎటైనా ప్రమాదమే. అందుకు ఆ మధ్యలో బ్యాలెన్స్ అది పట్టుకోవాలి. ప్రతిదానికి అది ఉంటుంది. శంకరుల వారికి ఇక్కడ ఎదురుగా కొన్ని వేట కుక్కలతో వస్తున్న ఒక చండాలుడు కనబడ్డాడు. అది కూడా వర్ణించడంలో కళ్ళు తాగుతూ ఉన్నవాడు అని కూడా వర్ణిస్తారు. అలాంటి ఆయన కనబడ్డాట. ఆ కనబడ్డప్పుడు దూరతో గచ్చ దూరమితి, కొంచెం దూరం వెళ్ళవయ్యా అన్నట్టు, పక్కకు వెళ్ళు అన్నాడు. అనగానే ఆయన సమాధానం చెప్తున్నాడు. ఎవరిని దూరం వెళ్ళమంటున్నావు అన్నారు. పైగా ఎవరంటున్నారు, ఎవరిని దూరం వెళ్ళమంటున్నారు? అద్వితీయమనవద్యమ సంగం సత్యబోధ సుఖ రూపమఖండం ఆమనం తిశకం శతసో నిగమాంతస్తత్ర భేద కలనా తవ చిత్రం. ఎటువంటి వాడవు నువ్వు? ఏకమేవ అద్వితీయం బ్రహ్మ నేహనానాస్తి కించన అను అనుభవావస్థలో ఉన్నవాడు మాత్రమే భాష్యరచనకు అర్హుడైన వాడు కదా. అటువంటి స్థితిలో ఉండవలసిన నువ్వు గచ్చ దూరం అని అంటున్నావే, అది నీకు తగునా అని ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ. పైగా దేన్ని దూరం వెళ్ళమంటున్నావు నువ్వు? గచ్చదు దూరమితి దేహముతాహో దేహినం పరిజిహీర్షసి విద్వన్ భిజ్యతేన్నమయతోన్నమయం కిం సాక్షినశ్చ యతి పుంగవ సాక్షి. ఓ యతి పుంగవా, ఓ సాక్షి అన్నారు ఇక్కడ. సాక్షి అంటే అలా చూస్తూ కూర్చున్నవాడా అని కాదు, సమగ్రమైన దర్శన శక్తి కలవాడా అని అర్థం. సమగ్ర దర్శనం ఏంటి? సర్వం బ్రహ్మమేం జగత్ అనేది సమగ్ర దర్శనం. నువ్విప్పుడు దూరంగా వెళ్ళమని అంటున్నది నా దేహాన్నా, అన్నమయమైనటువంటి దేహమా, అది జడ లేక చైతన్యమయమైనటువంటి ఆత్మ, దాన్ని అదికు దూరం వెళ్ళేది దగ్గరుండేదా? దేన్ని నువ్వు దూరం వెళ్ళమంటున్నావు అని ప్రశ్నించాడు. ఇవి మామూలు లౌకికమైన చర్చ కాదు, ఇది కేవలం వేదాంతపరమైన సమాధానం, వేదాంతపరమైన ప్రశ్న. బ్రాహ్మణ స్వపచ భేద విచార ప్రత్యేగాత్మని కథం తవ యుక్త. ఇక్కడ అది ప్రశ్నించారు. బ్రాహ్మణుడు చండాలుడు అనే భేద దృష్టి ఆత్మకి ఎలా వర్తిస్తుంది చెప్పు. నువ్వు ఆత్మదృష్టితో మాట్లాడుతున్నావా లేదా అనేది ఇక్కడ ప్రశ్న. ఆత్మదృష్టితో మాట్లాడగలిగినప్పుడే ఆత్మవిద్యకు వ్యాఖ్యానం రాయగలగాలి, అంతే కదా. నువ్వు ఆత్మదృష్టితో మాట్లాడట్లేదు, దేహదృష్టితో మాట్లాడుతున్నావు. ఆత్మదృష్టి ఎలాంటిది అంటే బింబితెంబరమణౌసురనుజ్జామంతరం కిమపి నాస్తి సురాయ. ఒక పవిత్రమైన గంగానది జలం, ఇది సురనది. ఇంకొకటి ఈ సుర నింపిన పాత్ర. ఈ రెండింటిని ఒక దగ్గర పెట్టుకుని, అంటే సారాయి నింపిన పాత్ర, గంగాజలం నింపిన పాత్ర పెడితే రెండిటి యందు సూర్యుని బింబం ఒక్కటే. అలాగా
చండాల ఉపాధి యందు బ్రాహ్మణోపాధి యందు ప్రకాశించేటువంటి ఆత్మ చైతన్యం ఒక్కటే కదా. అటువంటి ఆ ప్రత్యేగాత్మ అయినటువంటి ఆ స్వరూపం ఎటు పోతుంది, ఏ దూరం పోతుంది చెప్పు? అది దూరం పోయేది కాదు, దగ్గరుండేది కాదు, సర్వవ్యాపకమైనటువంటిది. ఆ సర్వవ్యాపకమైన ఆత్మని నువ్వు దూరం వెళ్ళబడడం తగునా అని ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. అంటే ఆత్మదృష్టితో నువ్వు మాట్లాడుతున్నావా లేదా అనేది చాలా కీలకమైన అంశం. ఈ విషయం తేలాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను బ్రహ్మమును అనే మాట చాలామంది మాట్లాడుతుంటారు. అంతా ఒకటే అయినప్పుడు ఎక్కువ తక్కువలు ఏంటండి, విధి నిషేధాలు ఏంటండి అని మాట్లాడటం కూడా ఉన్నది. ఇలాంటి ప్రమాదాలు బ్రహ్మ విద్యని అటు ఇటు కాస్త తేలిగ్గా చూసేవాళ్ళు లేదా మిడిమిడి జ్ఞానం ఉన్నవాళ్ళు అన్నిటికీ అన్వయించి మాట్లాడతారు. అందుకే బ్రహ్మ విద్యకి అథాతో బ్రహ్మ జిజ్ఞాస పెట్టారు. అతహ తర్వాత బ్రహ్మ జిజ్ఞాస. ఇవేవీ లేకుండా ఒక్కసారి ఉపనిషత్తులను ఉపన్యాసాలు చేస్తే మహాప్రమాదం. ఉపనిషత్తులు ఎప్పుడూ ఉపన్యాస విషయాలు కావు, ఉపదేశ విషయాలే. ఉపన్యాస విషయాలు ధర్మము భక్తి మాత్రమే. దానిలో పండకుండా ఉపనిషత్తులు కానీ చెప్తే మళ్ళీ అపార్థాలు పెడార్థాలు వస్తాయి. అంతటా బ్రహ్మం అన్న మాట నిజమే. ఎవరికి? అంతటా బ్రహ్మమును చూడగలిగేవాడికి. అంతటా బ్రహ్మమును చూడగలిగేవాడు మాత్రమే బ్రహ్మసూత్రానికి భాష్యం రచించగలడు. నువ్వు ఇంకా ఇలా మాట్లాడుతున్నప్పుడు ఏ విధంగా తగును అనడం ఒక ప్రశ్న. పైగా ఈశ్వరానుగ్రహం పరిపూర్ణంగా శంకరులకి లభింపజేయడానికే ఈశ్వరుడే వచ్చాడు. ఆ వచ్చినవాడు ఈశ్వరుడు అని పోల్చుకోవాలంటే ఆ స్థాయిలో మాట్లాడాలి. అది విశేషం. అలా మాట్లాడగలిగిన బ్రహ్మవేత్త ఎవడైనా వాడు గురువే. అది విశేషం. అందుకు ఆ వచ్చినవాడు సాక్షాత్ గురుస్వరూపం అనే స్ఫురణ ఇక్కడ కలగజేస్తున్నారు. అందుకు అంతటా ఉన్నది ఒకటేనండి, నేను ఒకటే అతడు ఒకటే గనక ఇంకా భేదమే లేదు అనడం మంచి మాటే. కానీ ఏ నేనుతో నువ్వు అంటున్నావు? ఇది అంతా ఒకటే అనేది మేనునే నేను అనుకునేటటువంటి వాడు అనవలసిన మాట అది కాదు. ఈ నేను అనేదాన్ని ముందు ఉప్పు ఉప్పను ఊదాలి. నూరంతా తొలగించి నిప్పులు తీయు. అంతేగాని ఇంద్రియాలు నేను అనుకునేవాడు, నేను ఇక్కడ కూర్చున్నానండి అనుకునేవాడు. ఈ పరిమితి దృష్టి ఉన్నంత కాలం కూడా ఈ నేను అనే విషయం జాగ్రత్తగా మాట్లాడాలి. అది తెలియకుండా మాట్లాడరాదు. అయితే అద్వైత జ్ఞానం కూడదా? నువ్వు భావన యందు విచారణ యందు అద్వైత జ్ఞానం ఉంచవచ్చు, కానీ క్రియలో మాత్రం అద్వైతం కూడదు. భావాద్వైతం సదా కుర్యాత్ క్రియాద్వైతం న కశ్చన అని గురువులే మరొక చోట చెప్పారు మనకి. అందుకు అద్వైతం మొదటి నుంచి కూడా చెప్పవలసిన విషయమే. చెప్తే ఏం జరుగుతుందంటే లోకానికి శాంతి కావాలి అన్నా, ప్రపంచమంతా క్షేమంగా ఉండాలి అన్నా అద్వైత వాక్యానికి మించినటువంటి వాక్యాలు, అందులో సందేహం లేదు. సర్వం బ్రహ్మమయం జగత్, అందులో సందేహం లేదు. అందుకే ఒకరినొకరు ఎక్కువ తక్కువలు చేసుకోవడం, ఒకరినొకరు అవమానించుకోవడం, ఒకరిపై ఒకరు ఈర్ష్యాసూయలు ఇవన్నీ పోవాలి అంటే కేవలం ఉపనిషత్ విద్య ద్వారానే సాధ్యమవుతుంది. అందుకు అద్వైత విద్య అనేది ప్రాక్టికల్ విద్య కాదు అని నేను చెప్పడం లేదు. అందరికీ అద్వైతంపై అవగాహన ఉండాలి. కానీ ఏ ఉపాధిలో ఉన్నామో దానికి అనుగుణమైన మర్యాద పాటించాలి. ఇది విశేషం. అది ఎలాగూ అంటే ఉదాహరణకు చెప్తాను. ఈ కథనే చాలా దూరం తీసుకుపోయి జాతి పతనానికి కూడా వాడేవాళ్ళు కనిపిస్తూ ఉంటారు. ఇదే కథని ఆధారం చేసుకుని భారతీయ సంస్కృతిని దెబ్బతీయడానికి ప్రయత్నించినటువంటి కళాఖండాలకి ప్రభుత్వాలు అవార్డులు ఇచ్చాయి. మనం వాళ్ళని సంస్కృతి పరిరక్షకులను గౌరవించాం. ఇదిగో దౌర్భాగ్యం. అదేమిటి అంటే ఎవరో సాంకర్య వివాహానికి సిద్ధపడిపోయారు. దానికోసం ఏం జరిగింది? అయ్యా అంతా ఒకటే కనుక ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు అని రుజువు చేయడానికి ఈ కథని చూపించి ఈ శ్లోకాలు చెప్పి చివరి క్లైమాక్స్. దానికి ప్రభుత్వం అవార్డు, ప్రజలు రివార్డు. ఇది ఎంత అజ్ఞానానికి అవస్థ చూడండి. ఇక్కడ అంతటా బ్రహ్మమైనప్పుడు ఇంక పెళ్లి పెటాకులు ఏమిటంటే, అంతటా బ్రహ్మమైనప్పుడు ఇంకా మగ ఆడ తేడాయే లేదు. ఎవడెవడిని పెళ్లి చేసుకుంటాడు, ఎవడి ద్వారా ఎవడు సుఖపెడతాడు? ఒకరికి దూరం అయ్యారని బాధ, ఒకరికి దగ్గర అయ్యారని బాధ అనేది ఎందుకుంటుంది? అందుకు ఎటు అన్వయించుకుంటున్నాం అనేది ఎప్పుడు తెలియాలి. ఎవడు ఎప్పుడు ఎలా ఎవరితో ఏది మాట్లాడేది తెలియాలి. అందుకు ఏ స్థాయిలో వాడి మాటని ఏ స్థాయికి అన్వయిస్తున్నావు ఇది తెలియకుండా మాట్లాడరాదు. అలాగని ఎక్కువ తక్కువలు దేంట్లోనే లేదు.
కానీ ఉపాధిని జాగ్రత్తగా చూసుకున్న రెండిట్లోనూ పాలొక్కటే, కానీ జాగ్రత్త, అది విశేషం. అలాగే నువ్వెక్కడి నుంచి బయలుదేరుతున్నావు, నీ వెహికల్ ఏదో ఆ వెహికల్ ధర్మాన్ని నువ్వు అనుసరించు. ఒక ఊరు చేరడానికి ఒకడు నదిలో పడవ మీద వెళ్తున్నాడు, ఆ నదికి పక్కనే ఉన్న రోడ్డు మీద ఒకడు కారులో వెళ్తున్నాడు, ఈ కారుకు పక్కనే ఒకడు స్కూటర్ మీద వెళ్తున్నాడు. ముగ్గురు 3 రకాలుగా వెళ్తున్నారు. నదిలో వెళ్ళేవాడు తెడ్డు వేసుకుని ఆ పడవ ధర్మాన్ని అనుసరించి వాడు వెళ్తున్నాడు, కారులో వెళ్ళేవాడు స్టీరింగ్ తిప్పుకుని కారు ధర్మాన్ని అనుసరించి వెళ్తున్నాడు, ఆ పక్కనున్నవాడు స్కూటర్ ధర్మాన్ని అనుసరించి వెళ్తున్నాడు. ముగ్గురు మానవులే, ముగ్గురికి లక్ష్యం ఒక్కటే. ఆ మానవ అనే దానిలో ఏమీ భేదం లేదు. కానీ పడవవాడిని చూసి రోడ్డు మీద ఉన్న కారువాడు వాడు హాయిగా తెడ్డూపుకుంటూ వెళ్తున్నాడు, నేను తిప్పుకుంటూ వెళ్ళాలా, నేను కూడా అలాగే వెళ్తాను, స్టీరింగ్ వదిలిస్తే యాక్సిడెంట్ అయిపోతాడు, అవునా లేదా? వీడు హాయిగా ఏసీ వేసి కూర్చుంటాడా, ఏ శ్రమ లేదా, నేనేమో జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలా, వాళ్ళ నేను తిప్పుతాను, వీడు వదిలిస్తే వీడి పని అయిపోయింది. ముగ్గురు మానవ శరీరములు అయినప్పటికీ వాడు కూర్చున్నది వెహికల్, దాన్ని బట్టి ప్రవర్తించాలి. అలాగని చెప్పి వెహికలే నేను అనుకుంటే మళ్ళీ ప్రమాదం. గమ్యం మర్చిపోయి వెహికల్తోనే చుట్టూ తిరుగుతూ అబ్బో నా కారు అనగానే నా దేహం అనుకుని మళ్ళీ పనికిరాదు. అలా వెహికల్లో ఉన్నవాడు వెహికల్ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నాడో, ఉపాధిలో ఉన్నవాడు ఉపాధిలో ఉంటూ ఉపాధిగత మర్యాదలు పాటిస్తూనే తాను బ్రహ్మమని విచారణ చేస్తూ తన గమ్యమైన బ్రహ్మవిద్యను సాధించాలి. అందుకు ఉపాధిగత మర్యాదలు, శాస్త్రము చెప్పిన సిద్ధాంతాలు, విచారణ చేయవలసింది వేదాంతం, గమ్యం అద్వైతం. ఇది విశేషం. ఈ అన్వయం చేతకాక మహాత్ముల వాటికి కూడా దురన్వయాలు చేసి దూరాన్వయాలు చేసి భ్రష్టు పట్టిస్తున్నాం. దానికి ఇటువంటి ఘట్టాలను మనం ఆధారం చేసుకుంటున్నాం. పైగా దీన్ని చలనచిత్రాలుగా పుస్తకాల్లో రాసేవాళ్ళు కూడా ఇది మధ్యలో జరిగిన విషయమని మర్చిపోయి శంకరుల జీవితం చరవాంకంలో చూపించారు. కానీ సరిగ్గా బ్రహ్మసూత్ర రచనకు ముందు జరిగినటువంటి విషయం ఇది. అందుకు ఆయన ఎప్పుడైతే ఈ విధంగా చెప్పారో అప్పుడు పోల్చాడు. ఈయన సామాన్యుడు కాదు, ఈయన దేహాత్మ భ్రాంతిని విడిచిపెట్టినటువంటి వాడు. అటువంటి వాడు ఎవరైనా సరే బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మవేత్త బ్రహ్మయే, వాడు ఎవడైనా అవనేయండి. చండాలోస్తు సతు ద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమ. అందుకే సమత్వం అనేది సో ప్రాక్టికల్, అంత గొప్పగా చెప్పగలిగిన జాతి భారత జాతి మాత్రమే. అది విశేషం. భారతీయుడు ఒక్కడే సమత్వం గురించి సరిగ్గా చెప్పగలిగాడు. మిగిలిన దేశాలకి సమత్వం అంటే సాంకర్యం అనుకున్నాయి, కానీ సమత్వం అంటే సాంకర్యం కాదు, సమత్వం అంటే సమన్వయం, సమత్వం అంటే సామరస్యం. అది స్పష్టంగా చెప్పగలిగిన వారు భారతీయ మహర్షులే. త్వయిమయి చాన్యత్రైకో విష్ణు వ్యర్థం కుప్యసిమయ్య సహిష్ణువు అని చెప్పగలిగినప్పుడు ఎక్కువ తక్కువలు లేవు. చేసుకున్న కర్మ బట్టి ఇప్పుడు ఈ ఉపాధి, మరోప్పుడు మరో ఉపాధి. ఉపాధిగతమైన అహంకారాన్ని విడిచిపెట్టు, కానీ ఉపాధిగతమైన మర్యాదను మాత్రం విడిచిపెట్టకు. అది విశేషం. ఈ సూక్ష్మం తెలిసి జాగ్రత్తగా మసలుకోవాలి. అందుకు శంకరులు ఈ చెప్పినవాడు సామాన్యుడు కాదు అని చెప్పి ఇక్కడే మనీషా పంచకమని శంకరుల రచన చాలా ప్రసిద్ధమైనది ఉన్నది. కానీ అది చెప్పారన్న విషయాన్ని ఈయన తన శ్లోకాల్లో సూచించారు విద్యారణ్యుల వారు. దానిలో ముఖ్యంగా ఒక్క శ్లోకం కూడా చెప్పుకోకపోతే మనకు తోచదు గనక, జాగ్రస్వప్న సుషుప్తి స్ఫుటతరా యా సంవిదుజృంభతే యా బ్రహ్మాది పిపీళకాంత తనుషుప్రోత జగత్సాక్షిణి సైవాహం నచ దుష్యవస్త్వితి దృఢ ప్రజ్ఞాహి యస్యాస్తి చేత్ చండాలోస్తు సతు ద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమ. ఈ చిట్ట చివరి వాక్యానికి పైన 3 వాక్యాలు ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోండి. ఆ స్థితిలో ఉన్నవాడు చండాలుడైనా ద్విజుడైనా గురువే. ఏ స్థితి? ఈ స్థితిలో జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో అందరిలో ఏ చైతన్యం ఒకటై వ్యాపించి ఉన్నదో, బ్రహ్మము మొదలుకుని చీమ వరకు సర్వ జగత్తులో సాక్షీభూతంగా ఏ చైతన్యం ఉన్నదో అదే నేను అనే దృఢ ప్రజ్ఞ ఎవడికి ఉన్నదో అతడు చండాలుడైనా ద్విజుడైనా గురువే. అది క్లాజెస్ ఉన్నాయి పైన 3, అది విడిచిపెట్టి ఒక్క ముక్క తీసుకుని అంతా ఒకటేనండి కాబట్టి ఏం పర్వాలేదు అని అంటే మొత్తం మనం ఎన్నాళ్ల తపస్సుతో ఏర్పరచుకున్న ఒక మహా సంస్కృతి సౌధం పునాదులతో సహా కుప్ప కూలిపోయి దేశ క్షేమం దెబ్బతింటుంది. అది గుర్తుపెట్టుకోండి.
అందుకు వేదాంతాన్ని అన్వయించుకోవడంలో అత్యంత జాగరూకత అవసరం. ఈ మనీషా పంచకం ఈ విధంగా చెప్పి నమస్కరించేట శంకరుల వారు. ఆ సమన్వయం చూడండి ఎంత బాగా చెప్పారు. అంటే అర్థం, మీరు చెప్పింది చాలా బాగుందండి, కాబట్టి మీ చేతిలో ఉన్న కళ్ళు నాకు ఇచ్చేయండి, నేను ఇది కాషాయం వదిలేస్తాను, మీలాగే నేను కూడా కుక్కలను తోలుకుంటూ వెళ్తాను అనలేదు శంకరుల వారు. గుర్తుపెట్టుకోండి, అది జరుగుంటే అంతా ఒకటే అని మన మాటకు సరిపోయేది. కానీ శంకరుల వారు ఏమన్నారు, నేను నా మర్యాద, మీరు మీ మర్యాద పాటిస్తూనే మీలో నాలో ఉన్న చైతన్యం ఒక్కటే. అందుకు మర్యాదలు ఎలా ఉండాలో శంకరులు ఒక్క శ్లోకంలో చెప్తున్నారన్న విషయాన్ని ఒక్క శ్లోకంలో చెప్తున్నారు విద్యారణ్యుల వారు. దాసస్తేకం దేహ దృష్టాస్మి శంభో. ఎదురుగా ఉన్నవాడు ఎవరో పోల్చారు. ఆయన పోల్చి ఎదురుగా ఉన్నది సాక్షాత్ పరమేశ్వరుడు అని నమస్కరించి, చండాలోస్తు సతుద్విజోస్తు గురురిత్యేషామనీషామమా, ఆ శివాయ గురవే నమః అని చెప్పిన పరమశివుడే ఆ కాశీక్షేత్రంలో, కాశీక్షేత్రం అంటే తత్వక్షేత్రం, జ్ఞానక్షేత్రం, తత్వసిద్ధి కోసం జ్ఞానం కోసం మానవుడు ఆశ్రయించవలసిన చోటు కాశీక్షేత్రం. అక్కడ ఆ రూపంలో కనిపించాడు పరమేశ్వరుడు. వెంటనే ఈయన మనీషా పంచకం చెప్పిన వెంటనే తన యథాస్వరూపాన్ని చూపించేట పరమేశ్వరుడు. ఆ ఎదురుగా ఉన్న కుక్కలన్నీ వేద రూపములై, ఆ పరమేశ్వరుడు చంద్రశేఖరుడి జటాజూటధారి అయి త్రిశూల పాణి అయి ఆశీర్వదించగానే ఒక్కసారిగా శంకరులు ఒళ్ళు పులకించి ఆయన పాదాలపై విరాలి నమస్కరించారు. ఇది అవతారం, అది అవతారం వచ్చిన అసలు చోటు. ఇలా రెండు కలుసుకుంటాయా అంటే మనకి పరశురాముడు రాముడిని కలుసుకోవడం కనిపిస్తుంది, అలాగే కృష్ణుడు వైకుంఠంలో విష్ణువుని కలుసుకోవడం భాగవతంలో కనిపిస్తుంది. అయ్యా, దేహ దృష్టితో చూస్తే నీ దాసుణ్ణి, జీవదృష్టితో చేస్తే నీ అంశని, ఆత్మదృష్టితో చూస్తే నువ్వే నేను అన్నట్ట. ఇది ఆ సాక్షాత్కరించిన గురువుతో ఈయన అన్నమాట. ఇంత చక్కటి సమన్వయం. అందుకే శంకరులంటే సమన్వయకర్త. ఇది బాగా అర్థం చేసుకుంటే ఏ దృష్టితో అద్వైతం, ఏ దృష్టితో ద్వైతం, ఏ దృష్టితో విశిష్టాద్వైతం అని చెప్తాను. అందుకే శంకరుల సిద్ధాంతంలో అన్ని సిద్ధాంతాలు సమన్వయింపబడ్డాయి తప్ప ఏ సిద్ధాంతాన్ని తిరస్కరించలేదు. ఎందుకంటే మేడ చేరిన వాడు మెట్లన్నీ ఒప్పుకుంటాడు. అసలు మేడ చేరని వాడు మెట్టే మేడ అనుకుని మేడే లేదనొచ్చు. శంకరులు మేడ చేరిన వారు గనక మెట్లన్నీ ఒప్పుకున్నవారే. ఆ మేడ దాకా చేరలేక మెట్టు మీదే ఉండి శంకరుని ఒప్పుకోని వారు కలియుగంలో ఇంకా ఇంకా పుడుతూనే ఉంటారు. వారిని మనం ఒప్పుకోకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. ఇది విశేషం. అందుకు ఈ దివ్యమైనటువంటి సమన్వయం చేశారు. ఈ సమన్వయ వాక్యమే మనకి రామాంజనేయ సంవాదంలో కనిపిస్తుంది. హనుమంతుడు చెప్పినది, దేహబుద్ధ్యాత్మి దాసోహం జీవబుద్ధ్యా త్వదంసక స్వాత్మబుద్ధ్యా త్వమేవాహం ఇతి మే నిశ్చితామతి. ఇది ఉపనిషత్తులు చెప్పిన వాక్యములకు సమన్వయం. అందుకే వేదం ద్వైతాన్ని చెప్పింది, విశిష్టాద్వైతాన్ని చెప్పింది, అద్వైతాన్ని చెప్పింది. దేన్ని కాదనలేదు. అందుకు అవి వేదాన్ని ఒప్పుకుంటున్నాయి అవి కూడా. కానీ ఇవి సాధనా స్థితిలో, అది సిద్ధ స్థితిలో. సిద్ధం అంటే సత్యం. అందుకు సత్యం ఏదో ప్రతిపాదించడానికి అవతరించిన వారు శంకరులు. ఈ ఘట్టం దగ్గర ఆ సమన్వయం మనకు గోచరిస్తున్నది. నువ్వు రాయడానికి అర్హుడవయ్యా, భాష్య రచనకు నువ్వు అర్హుడవు అన్నారట. ఎవరు? పరమశివుడు అన్నాడు. ఏ పరమశివుడు బ్రహ్మ విద్యాస్వరూపుడే జగదాది గురువో జగదాది గురు శివ. ఆయన చెప్తున్నారు నువ్వు వ్రాయాలి, ఎందుకంటే నా అంశయే నువ్వు గనక నువ్వే వ్రాయగలవు అని చెప్పారు. అందుకు కర్తృత్వ శక్తిమధిగమ్య స విశ్వనాథాత్ కాశీపురాన్రగమత్వ వికాస భాజ. ఈశ్వరానుగ్రహం వల్ల భాష్యకర్తృత్వ శక్తి వచ్చిందిట శంకరుల వారికి. చూసారా, ఒక ఉత్తమమైన విద్యని ఆవిష్కరించాలంటే కావలసింది ఏమిటి? ఈశ్వరానుగ్రహం. అది ఇక్కడ చెప్పబడుతున్నది. అందులో బ్రహ్మ విద్యని ఆవిష్కరించాలి అంటే బ్రహ్మమైన పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కావలసినదే. అందుకు ఈశ్వరానుగ్రహం ఇక్కడ లభించింది పరిపూర్ణంగా శంకరుల వారికి. మళ్ళీ అయోమయం తెచ్చుకోవద్దు నేను చెప్పినట్టు. ఈయనే ఈశ్వరుడు కదా, ఈయనకి అనుగ్రహం ఏంటి అని. ఇది మర్యాద, అది ముందే చెప్పుకున్నాం మనం.
ఆ విధంగా పరిపూర్ణమైనటువంటి ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పొంది ఆ కర్తృత్వ శక్తితో కాశీనగరాన్ని విడిచిపెట్టి బదరికాశ్రమానికి చేరుకున్నారు. బదరి సిద్ధభూమి, వ్యాసాదులు మహర్షులు ఇప్పటికీ ఉన్నటువంటి సిద్ధాశ్రమ ప్రాంతం ఇది. అందుకు అక్కడికి చేరుకుని ఈయన భాష్య రచన ప్రారంభించారు. ఎక్కడ? బదరికాశ్రమ ప్రాంతంలో శంకరుల వారు భాష్య రచన చేస్తున్నారు. తేనాన్వర్తి మహతా క్వచిదుష్ణశాలి శీతం క్వచిత్ క్వచిదుర్జుక్ క్వచిదప్యరాళం ఉత్కంటకం క్వచిదకంటకవత్ క్వచిచ్చిత్తద్వత్మ మూర్ఖజన చిత్తమివావ్యవస్థం. అనేక రకములైన కఠిన మార్గములు అధిగమించి చేరుకున్నట్ట బదరి. ఇప్పట్లో బస్సులు బుక్ చేసుకుని వెళ్ళడం కాదు కదా, అనేకములైన మార్గములు అధిగమించి ఆ దివ్య భూమికి చేరుకున్నారు. అంటే అర్థం బ్రహ్మ విద్యా భూమికి చేరుకోవడానికి అనేకములైన కఠిన మార్గమును అధిగమించి వెళ్ళడం అనేది ఇక్కడ సంకేతం. అక్కడికి చేరుకుని శంకరుడు రచన ప్రారంభించారు. ఈ భాష్య రచన కాలం ఆయన వయస్సు 12 ఏళ్ళు. అప్పటికి భాష్య రచన చేస్తున్నప్పుడు సద్వాదశే వయసి తత్ర సమాధి నిష్టై బ్రహ్మర్షిభిశ్రుతి శిరో బహుదా నిత్యార్య. అక్కడ కూడా ఆయన ఎందుకు చేరుకున్నారంటే అక్కడ బ్రహ్మనిష్ఠులైన మహర్షులు ఉన్నారట. స్కాలర్స్ వేరు, బ్రహ్మవేత్తలు వేరు. పండితులు వేరు, బ్రహ్మవేత్తలు వేరు. అది బాగా గుర్తుపెట్టుకోండి. నిజానికి బ్రహ్మవేత్తనే పండితులు అంటారు భగవద్గీత భాషలో చూస్తే, అది వేరే విషయం. ఇందాక చెప్పినటువంటి విద్యావినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని చూసుని చైవ స్వపాకేచ పండితా సమదర్శన అనే వేదాంత పరిభాషలో పండితులు వేరు. ఇక్కడ నేను లౌకిక భాషలో చెప్తున్నాను. శాస్త్ర పండితులు వేరు, బ్రహ్మవేత్త వేరు. బ్రహ్మనిష్ఠులైన వారు అక్కడున్నారు, అంటే అనుభవ జ్ఞానము కలిగిన వారు ఉన్నారట. అందుకు శంకరులు అక్కడికి చేరి బ్రహ్మర్షిభి శృతిశిరో బహుధా విచార్య, ఆ బ్రహ్మర్షుల వద్ద ఈ వేదాంత వాక్యముల్ని అనేక విధాలుగా విచారణ చేసి, అంటే ఇది ఎలా అవుతుంది, అది ఎలా అవుతుంది అని వాళ్ళతో చర్చ చేసి, ఇంత ఈశ్వర కటాక్షం ఉన్నప్పటికీ బ్రహ్మవేత్తల యొక్క అనుమోదం, వాళ్ళ యొక్క అంగీకారం కావాలి. ఎంత జాగ్రత్త తీసుకున్నారో శంకరులు చూడండి. అంతేగాని వన్ ఫైన్ మార్నింగ్ నాకు స్ఫురించిందని పుస్తకం రాసి డబ్బులున్నాయి కదా అని ప్రెస్లో ప్రింట్ చేసి ప్రపంచం మీద పడేసి విద్యను కలుషితం చేస్తున్న రోజుల్లో ఎన్ని తెలుసుకోవాలో చూడండి. బ్రహ్మవేత్తల్ని సంప్రదించి వాళ్ళని అడిగి చర్చించి తర్కించి నిర్ధారణకు చేసుకుని ఈ మాటలే విభుద జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతు అన్నారు పోతన గారు. అదే ప్రక్రియలో అక్కడికి చేరుకుని ఈ బ్రహ్మర్షుల ద్వారా ఇవన్నీ తెలుసుకుని భాష్య రచన పూర్తి చేశారు శంకరుల వారు. అటు తర్వాత ఆయన రచించిన అనేకములైనటువంటి రచనలన్నీ కూడా ఆ సమయంలో చేసినవే. ఎప్పుడైతే ఇది జరిగినదో అటు తర్వాత ఆయన ఉపనిషత్తులకు భాష్యం రచించారు. బ్రహ్మసూత్రములకు మొదట భాష్యం రచించి దాన్ని అనుసరించే ఉపనిషత్తులకు భాష్యాన్ని రచించారు. ఆయన ప్రధానంగా 10 ఉపనిషత్తులకు భాష్య రచన చేశారు. ఈ కేన కట ప్రశ్న ముండ మాండుక్య తిత్తిరిహి ఐతరేయంచ ఛాందోగ్యం బృహదారణ్యకం దశ. ఈ 10 ఉపనిషత్తులకి ఏకకాలంలో భాష్యం రచించారు ఆయన. ఇది రచించిన తర్వాత మూడవది తతో మహాభారత సారాభూతాత్ స వ్యాకరోద్ భాగవతిశ్చ గీతా. తర్వాత చేసినది ఏమిటంటే గీతలు అంటే భగవద్గీతాసు ఉపనిషత్సు అని చెప్పిన భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ లోకానికి అనుగ్రహించినటువంటి బ్రహ్మ విద్య భగవద్గీతకు భాష్యం రచించారు ఈయన. ఆయన వచ్చేటప్పుడే కృష్ణుడు ఏంటి నా పని ఏం చేసామని అడిగాడు. ఆయన ఉద్ధరణ చేసి వచ్చారు కదా, ఆ పనే ఇక్కడ చేశారు ఆయన. అక్కడ స్వామిని ప్రతిష్ఠ చేశారు, ఇక్కడ స్వామి మాటని ప్రతిష్ఠ చేశారు. ఆ స్వామి మాటే భగవద్గీత. ఆయనకి కృష్ణ భక్తి అంటే అంత విశేషంగా ఉంది. అక్కడ కృష్ణుని ఆలయాన్ని ఉద్ధరించారు, ఇక్కడ భగవదాలయమైన భారతదేశాన్ని ఉద్ధరిస్తున్నారు ఈ భగవద్గీత భాష్యం ద్వారా. అందుకు కృష్ణుడంటే ఆయనకి అంత ఇష్టం. అక్కడితో ఆకుండా మహాభారతాంతర్గతమైన సనత్సుజాతీయమసత్సుదూరం తతో నృసింహస్య చ తాపనీయం
ఆ తర్వాత ఆయన సనత్సుజాతీయ సంహిత అని చెప్పబడుతూ ఏది ఉన్నదో భారతంలో దానికి కూడా భాష్యరచన చేశారు. సనత్సుజాతీయం అనేటువంటి భాగం భారతాంతర్గతమైనది, దానికి భాష్యం రచించి ఆ తర్వాత నృసింహ తాపని ఉపనిషత్తు అని వేద సంబంధమైన ఉపనిషత్తుకు భాష్యరచన చేశారు. ఇలా భాష్యరచన చేసి అక్కడితో ఆగకుండా ఈ సంపాదించిన సమస్త బ్రహ్మ విద్యని కూడా ఉపదేశ సాహస్రి, వివేక చూడామణి మొదలైన గ్రంథములుగా రచించి అటుపై అనేకములైన చిన్న చిన్న శ్లోకాదుల ద్వారా కూడా బ్రహ్మ విద్యని ప్రతిపాదన చేసి దివ్య స్తోత్రములు కూడా రచించి ఒక అపారమైన వాంగ్మయాన్ని సృజించారు శంకరులు. అప్పటికే బ్రహ్మ విద్యకు కావలసినటువంటి పటిష్టత అంతా ఏర్పాటు చేశారు. బ్రహ్మసూత్ర భాష్య రచనతో, భగవద్గీత భాష్యంతో, ఉపనిషత్తుల భాష్యంతో, ప్రకరణ గ్రంథ రచనతో ఆయన బ్రహ్మ విద్యను సుప్రతిష్ఠితం చేసి నిలబెట్టి ఉంచి ఆ తర్వాత ఆయన ఈ విద్యనంతటి కూడా సనందాదులందరికీ నేర్పారు. సనందునికి 3 మార్లు పాఠం చెప్పారు ఈ భాష్యాన్ని, బ్రహ్మసూత్ర భాష్యాన్ని. ఒక ప్రత్యేకమైన ప్రేమతో సనందునికి చెప్తున్నట్ట. ఆ చెప్తుంటే మిగిలిన శిష్యులకి అసూయ పుట్టింది. ఇది ఒకటి వస్తుంది. ఒక గురువు ఎందుకు ఒకరికి ఎక్కువ చెప్పారనేది పక్క వాళ్ళు అర్థం చేసుకోలేక, అది తెలుసుకుందామని ప్రయత్నించక అసూయాగ్రస్తులవ్వడం అప్పటి నుంచి కూడా ఉండేదన్నమాట. మనకు అర్థమవుతుంది. ఈ అసూయ చాలా పెద్ద జబ్బు. వాళ్ళందరూ అసూయ పడ్డారట. అప్పుడు సనందుడికి ఆయన ఎందుకు చెప్పారన్న విషయం వారికి అర్థమయ్యేటట్లుగా ఒక చిన్న ఘటన జరిగింది. ఆ ఘటన చెప్పుకుందాం. ఆత్మీయ కోశం అంటే ఈ భాష్యమును 3 మార్లు పఠింపజేసి అధ్యయనం చేయించి సనందుని చేత. అప్పుడు వీరికి మిగిలిన వాళ్ళు అసూయ పడితే దానికి గాను సమాధానం ఎలా జరిగినది అంటే గురువులు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు, అలా చెప్పినా అర్థం కాదు, సంఘటన ద్వారా తెలియజేస్తారు. అది ఎలా తెలియజేశారంటే దేవనదికి అంటే గంగానదికి ఆవల వైపు ఉన్నట్ట సనందుడు, ఈవల వైపు శంకరులు శిష్యగణంతో వెళుతున్న సందర్భం ఒకటి వచ్చినప్పుడు నాయనా సనందా అని పిలిచారట. అక్కడున్న సనందులు విని వెంటనే గురువుగారు పిలిచిన వెంటనే వెళ్ళాలని వచ్చారు. గురుభక్తి యొక్క ఔన్నత్యం ఇక్కడ చూడండి ఎంత విశేషమో. గురుభక్తిలో ఉండవలసింది నిష్కపటత్వము, వంచన, మోసం. వీడితో గురువుగారికి బురుడీలు కొట్టించే శిష్యులు అక్కడికి సంతోషించినా ఆ గురు విభూతి అయిన ఈశ్వరుడు క్షమించడు. చాలా జాగ్రత్తగా గురువు దగ్గర ఉండవలసింది నిష్కపటత్వము. కపటము లేకుండా మసరగలిగే వాడికి గురువు నుంచి రావలసింది వస్తుంది. అది గురువుకు కూడా తెలియదు ఏం వెళ్ళిందో. అలా వెళుతుంది నిష్కపట భక్తుని వద్దకు గురువు నుంచి రావాల్సినటువంటి చైతన్యం. ఆ నిష్కపటత్వ భక్తి ఇక్కడ మనకు కనిపిస్తుంది. నాయనా సనందా అని పిలిచిన వెంటనే గురువు వద్దకు వెంటనే వెళ్ళడానికి ఆయన పడవవాడిని పిలిచి వాడుకు డబ్బులు ఇచ్చి ఇవన్నీ బయలుదేరడానికి కుదరదు. లేదా ఈత కొట్టుకు వచ్చే సమయం లేదు, అడుగు వేసేటంతే గంగలు. అడుగు ఎప్పుడైతే వేశారో ఆయన వేస్తున్న ప్రతి అడుగులో గంగ పద్మాలు వేస్తూ వచ్చింది పట్టుకుంటాం. ఆయన మునిగిపోకుండా ఆ గంగ ఆ అడుగులకు మడుగులొత్తడం అంటే ఇది, ఆ పద్మాలు పెడుతూ వచ్చిందిట. పైగా అరే నాకు ఇంత మహిముందా, కింద పద్మాలు పెడుతున్నాయే అని కూడా ఆయనకు తెలియలేదు. అది విశేషం. అది ఇక్కడ చెప్పడం ఇంకా గొప్ప విశేషం. ఎందుకంటే ఆయన అలా వచ్చేసారంటే గురువులపై అలాంటి విశ్వాసం. ఈ గురువు మాట వింటే సంసారం అనే సముద్రంలోనే తడవకుండా దాటిపోగలమే. అలాంటిది ఆయన మాట విని ఆయన ఆజ్ఞ పాటిస్తే ఈ గంగ ఏం చేస్తుంది అనుకున్నట్టు ఆయన అంత నిష్ఠతో బయలుదేరాడు ఆయన. ఆ కారణం చేతనే ఆ గంగ ఆ గురుభక్తికి సంతోషించి తాను పద్మములు పెడుతూ మళ్ళీ కాళ్ళు నొచ్చుకోకుండా, హఠాత్తుగా గట్టి వస్తువు తగిలితే కాళ్ళకి మళ్ళీ ప్రమాదం, అందుకు మునిగిపోకుండా నొచ్చుకోకుండా పద్మాలను పెడుతూ ఒడ్డు దాకా తీసుకొచ్చింది. ఆ వచ్చేటప్పుడు కూడా నాకు ఎంత గురుభక్తి ఉందా అని ఈయన ఆశ్చర్యపోలేదు ఎక్కడా. ఇదంతా గురు కటాక్షం అని భావిస్తూ క్రమంగా ఒడ్డుకు చేరుకున్నాడు. అప్పటి నుంచి ఆయన పేరు పద్మపాదాచార్యులు అయింది. అటు తర్వాత ఆయన క్రమంగా కాశీక్షేత్రానికి చేరుకున్నారు. ఎందుకంటే బదరికాశ్రమ వద్ద తపోనిష్ఠతో రచించిన గ్రంథం
ప్రపంచంలోకి రావడానికి మళ్ళీ విద్యల రాజధాని అయిన కాశీ ఏ స్వామి ఆజ్ఞతో బయలుదేరి వెళ్ళారో ఆ స్వామి చెంతకు తిరిగి వచ్చి నీ ఆజ్ఞ పూర్తయినది స్వామి అని విన్నవించుకుని ఆ కాశీ క్షేత్రంలో ఆయన ఆ విద్యని శిష్యులకు నేర్పుతుండగా అనేక మంది మహాపండితులు కాశీలో ఉన్నారు గనక వారితో చర్చలు జరిగాయి. శంకరులు చేసిన గొప్ప పని ఏమిటంటే పండితుల చేత ఒప్పించారు. ఆయన వాదించడం వేరు, ఒప్పించడం వేరు. వాదించడం అంటే ఒక సిద్ధాంతానికి కట్టుబడిపోయి కూర్చొని ఎలాగోలాగా తేల్చుకుంటాం అని తలలు పట్టుకుని కొట్టుకునే వాదనల వల్ల ప్రయోజనాలు లేవు. వాదించేవాడికి సత్యాన్వేషణపై దృష్టి ఉండాలి, సత్యనిష్ట ఉండాలి, సత్యమేంటో తెలుసుకోవాలనేటువంటి స్వచ్ఛమైన హృదయం ఉండి తనకు తెలుస్తున్న శాస్త్రముల గురించి చర్చ చేస్తూ మరి ఇలా చదివాను, ఇలా అనుకున్నాను, అది ఎంత మేరకు అనే ఒక స్పష్టమైనటువంటి సత్యాన్వేషణ దృష్టి ఉన్నప్పుడు కోపాలు తాపాలు కొట్టుకోవడాలు ఇవేమి ఉండవు. ఏ లక్ష్యంతో ఉన్నాం? అందుకే చిత్తశుద్ధి కలిగిన పండితులు ఆ రోజుల్లో ఉండేవారు. ఇంకా అంత ముదరలేదేమో కానీ పాపం. అందుక చిత్తశుద్ధి కలిగిన వారు ఉన్నారు కనుక ఈ పండితులందరితో కూడా శంకరులు వాదించారు. వాదించడం అంటే మనం కొట్టుకునే అసెంబ్లీ పార్లమెంట్లు వాదనలు కావండి. అవన్నీ పనులు తెమలనేయకుండా ఉండడానికి ఏర్పాటు చేసుకునే సభలు అవన్నీ కూడా. పనులు తెమిలే సభల్లో పరస్పర ఆధిక్యాల రుజువుల కోసం తాపత్రయాలు ఉండవు. అందుకే వాదన అంటే పరస్పర ఆధిక్యత కోసం చేసే పోరాటం కాదు, సత్యాన్ని ఆవిష్కరించుకోవడం చేసే అన్వేషణ. ఇది నిజమైన వాదన. అలాంటి వాదనలు జరిగాయి. పండితులందరూ సత్యాన్వేషణ దృష్టితో ఒక మహాత్ముడు వచ్చి ఒక సత్యాన్ని చెప్తున్నప్పుడు అది ఎంత మేరకు అనేది తమకున్న చర్చతో శాస్త్రచర్చతో తెలుసుకుని నేను ఇలా విన్నా, ఇలా అధ్యయనం చేశా, ఇలా అనుకుంటున్నాను, అది ఏ విధంగా కాదో మీరు చెప్పండి అని అడిగినప్పుడు వారి బుద్ధి సమ్మతించే విధంగా వీరు చెప్పాలి. అందుకే విద్య ప్రతిపాదనలో అటువంటి నిష్ఠ శక్తి కలిగి ఉండాలి. అలాగ శంకరులు చేసింది ఏంటంటే ఆనాటి బుద్ధిజీవులందరినీ కూడా ఇది సత్యం అని ఒప్పించి వీరిని సమన్వయించారు. అంటే మేధావులందరినీ ఒప్పించి ఒక త్రాటిని నిలిపి వారి ద్వారా మొత్తం ధర్మాన్ని సముద్రణ చేశారు. ఇది విశేషం. అందుకు అప్పుడున్నటువంటి గొప్పవారిలో భాస్కర గుప్తుడు, గుప్తమిశ్రులు, మురారి, విజేంద్ర గురువు మొదలైన ప్రముఖులు కాశీక్షేత్రంలో ఈయనతో చర్చ చేసి ఇదే సత్యమని వాళ్ళు అంగీకరించి అనేక మంది ఆయన చెప్తున్నటువంటి ఆ వ్యాఖ్యాన వైఖరిని విని ఆనందిస్తూ ఉన్నారు. ఇలాగ శంకరుల యొక్క విశేషం క్రమంగా దేశమంతా పరివ్యాప్తమైంది. శంకరులు కాశీక్షేత్రంలో శిష్యులకు దీనికి చెప్తూ ఉండగా శంకరుల భాష్యం గురించి దేశమంతా కూడా ప్రశంసలు వచ్చాయి. శంకర భాష్య ప్రశంస అని ఒక ప్రకరణమే మనకి ఇందులో 6వ సర్గలో కనిపిస్తుంది, 6వ సర్గలో. ఆ భాష్యాన్ని ప్రశంసిస్తూ కొన్ని పద్యాలు రచించారు ఇక్కడ మహానుభావులు విద్యారణ్యుల వారు. మహాత్ములందరూ కూడా ఇది కల్పవృక్షము. ఏది? శంకరుల యొక్క భాష్యం ఒక కల్పవృక్షం. అది సేద తీర్చుతుంది, ఫలం ఇస్తుంది. అంతేగాని ఒట్టిని బుద్ధిని కలుషితం చేసే కేవలం మిథ్యావాదములతో కూడినది కాదది. అది స్పష్టమైన అవగాహన కల్పించి శాంతిని ఇచ్చేటువంటి దివ్య తత్వ ప్రతిపాదకము. ఇది సిద్ధమైనది, సప్రమాణము అని అందరూ అంగీకరించి ఇది శాస్త్ర సిద్ధమైనది అని ఆ రోజుల్లో ఉన్న పండితులందరూ కూడా అంగీకరిస్తున్న దశలో ఒకసారి ఈయన శిష్యులకి పాఠం చెప్తూ ఉండగా ఒక మహాత్ముడు అక్కడికి వచ్చారట. ఆ వచ్చిన మహాత్ముడు ఏం జరుగుతోంది ఇక్కడ అని అడిగారు. అప్పటికే పాఠం ముగించి శంకరులు లేవబోతున్నారు. శిష్యులు కూడా ఆయన నమస్కరించి ఆయన అనుసరించబోతూ ఉండగా ఇంతవరకు ఏం జరుగుతున్నది అని ఒక వృద్ధుడు వచ్చాట. వెంటనే అందరూ కూర్చున్నారు. ఆ మహానుభావుడు మహా తేజస్సుతో ఉన్నాడు. వచ్చిన ఆయన కూర్చోబెడితే ఈయన బ్రహ్మసూత్రముడికి భాష్యం రచించారు మా గురువు గారు, అదింతవరకు నేర్చుకున్నామన్నారు. ఓహో అలాగా, అయితే నేను విన్నాను శంకరులంటే వీరేనా, వీరి భాష్యం గురించి అనేక మంది పండితులు అంటూ ఉంటే విన్నాను, నాకు కొన్ని విషయాలు అందులో స్పష్టం కావాలి అన్నారు. చెప్పండి మహానుభావ, తప్పకుండా నేను ప్రయత్నిస్తాను. నాకు సూత్రజ్ఞత అహంకృతిరస్తినః మే తథాపి యత్ పృచ్ఛసి తద్బ్రవీమి. నాకు సూత్రజ్ఞత అనే అహంకారం లేదు సుమా, ఈ సూత్రములు నేను తెలుసుకున్నాను అనే అహంకృతి నాకు లేదు అని సూత్రార్థ విద్భ్యో మహర్షిభ్యో నమో గురుభ్య, సూత్రార్థవేత్తలైన గురువులను నమస్కరించి వారి కటాక్షం ద్వారా నేను గ్రహించింది ఇందులో చెప్తున్నాను అన్నారట.
అంటే ఆయన నవ్వి తృతీయాధ్యాయంలో బ్రహ్మసూత్రంలో తదంతర ప్రతిపత్త్యధికరణమునందు తదంతర ప్రతిపత్తౌ రమ్మతి సంపరిష్వక్త ప్రశ్న నిరూపణాభ్యాం అనేటువంటి సూత్రం ఉంది. దానికి అర్థం ఏమిటి, ఏం రాసావు, ఏం భాష్యం చెప్పు అని అడిగారు. ఇప్పుడు అంతా చెప్పి మిమ్మల్ని నేను కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు. శంకర విజయం కథ అంతా పక్కకు పోతుంది. చాలా చర్చ. అక్కడున్న పండితులు ఎవరైతే పద్మపాదాచార్యులు వాళ్ళు ఉన్నారో వాళ్ళకే అర్థం కాని చర్చ అది. మనకేం తెలుస్తుంది చెప్పడం పాపం. ఆయన అడుగుతుంటే ఈయనేదో అల్లరి చిల్లర వాదన చేసే పండితుడు కాడయ్యా, ఈయన మహాపండితుడు అనుకున్నట్ట. ఆయన ఎలా ఖండించారంటే శంకరుల వాదాన్ని 100 రకాలుగా ఖండించేట. శంకరులు దానికి అర్థం చెప్పి భాష్యం చెప్తే చచా నువ్వు అనుకున్నదే అది కరెక్ట్ కాదు, కరెక్ట్ ఇది అని ఆయన ప్రతిపాదించేట. ఆ ప్రతిపాదన విన్న ఈ పండితులందరూ, అంటే పద్మపాదాచార్యులే కాక అనేక మంది పండితులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఎంత బాగా ఖండించారో ఈ వృద్ధ పండితులు, దానికి తిరిగి శంకరులు ఖండించలేరు అనుకున్నట్ట. ఆయన 100 విధాలుగా శంకరుల వాదాన్ని ఖండిస్తే వినయంగా శంకరులు నమస్కరించి దాన్ని 1000 విధాలుగా ఖండించేట. ఇది విశేషం. ఖండించగానే ఆయన ఆనందిస్తున్నట్ట. ప్రధానికి కూడా ఆనందిస్తూ ఉండగా ఈ చర్చ సాయంత్రం సమయం దాటిపోతుంది. ఎవ్వరూ వాచీలు చూసుకోవట్లే. ఎందుకంటే విద్య నిజంగా కావాలనుకున్న వాళ్ళకి కాలం తెలియదు కదా. అందుకోసం ఏమిటంటే ఎలా సాగుతుంది అని చివరికి పద్మపాదాచార్యులు, ఆయన మహా ఉపాసకుడు, ఆయన సామాన్యుడు కాదు. పైగా గురుకటాక్షం బాగా కలిగిన వాడికి స్ఫురణ చాలా బాగా ఉంటుంది. ఎదురుగా కనిపిస్తున్న వస్తువుల అసలు సత్యమేదో స్ఫురిస్తుంది అతనికి. గురుకటాక్షం ఉంది. ఆయన శంకరుల వద్దకు వచ్చేటప్పటికే నృసింహోపాసకుడు. ఆయన నృసింహోపాసన సిద్ధి పొందిన మహాత్ముడు ఆయన. ఎందుకంటే అనేక దేశములు తిరిగి వచ్చానండి అని చెప్పుకున్నాడు కదా. ఆ తిరిగినప్పుడు ఎన్ని విద్యలు నేర్చాడు ఆ మహానుభావుడు. అటువంటి అతను కనుక అతను ఒక్కసారి పోల్చుకుని ఆ వచ్చిన వారెవరో ఈయన పోల్చి కొంచెం సూచనగా ఎంతో చెప్తున్నారు. త్వం శంకర ఏవ సాక్షాత్. గురుగారు మీరు సాక్షాత్ శివుడే, నాకు ఇప్పుడు తెలుస్తోంది. ఆ వచ్చిన ఆయన ఎవరో నాకు తెలిసిపోయింది. ఆయన వ్యాసస్తు నారాయణ ఏవనూనం. ఆ వచ్చిన వారు ఎవరయ్యో కాదు, ఆయన సాక్షాత్తు వ్యాసదేవుడు, నారాయణుడు అని చెప్పిన వెంటనే విద్య ప్రతిపాదన యందు తదేక నిష్ఠతో ఉన్న శంకరులు ఆ తదేక నిష్ఠ ఉండాలి. అంతవరకు ఉన్న ఆయన ఒక్కసారి చకితులై వెంటనే లేచి నిలబడి నమస్కారం చేసి భవాంస్తటిచ్చారు జటా కిరీట. స్వామి నువ్వు నా వద్దకు వేరే రూపం ధరించి వచ్చావు. నీ అసలు రూపం ఏమిటో పురాణాదుల్లో వర్ణింపబడి ఉన్నాయి. చారు జటా కిరీటము ధరించి ప్రవర్షు కాంబోదర కాంతికాంత, చక్క నీలమేఘ ఛాయితో ప్రకాశిస్తూ శుభ్రోపవీతి ధృత కృష్ణ చర్మ కృష్ణో హి సాక్షాత్ కలిదోషహంత. కలిదోషమును పోగొట్టడానికి అవతరించిన కృష్ణుడు నువ్వు. అంటే వ్యాసునికి పేరు కృష్ణుడు, అది విశేషం. వాళ్ళ అమ్మ పెట్టిన పేరు కృష్ణుడు. ద్వీపంలో పుట్టాడు కనుక ద్వైపాయనుడు, వేదముల్ని వ్యాసం చేశాడు కనుక వేదవ్యాసుడు, ఇది విశేషం. అందుకే కృష్ణో హి సాక్షాత్ కలిదోషహంత అని చెప్పి, స్వామి నేను రచించినది యథార్థమైతే, అంటే మీ సూత్రములకు నేను నిజంగా సరి అయిన అర్థమే వ్రాసినట్లయితే అద్వైత భాష్యం తవ సమ్మతం చేత్ సోఢ్వా మమాగహ పురతో భవాసు. నేను బ్రహ్మసూత్రముల యొక్క పరమార్థం అద్వైతం అని ప్రతిపాదించానే, ఇదే నిజమని మీ ఉద్దేశమే అయితే మీరు మీ యొక్క యథాస్వరూపంతో ప్రత్యక్షమవుదురుగాక అన్నట్ట. ఇది విశేషం. అంటే బ్రహ్మసూత్రముల యొక్క హృదయం ఏమిటి అనేది తెలిపోయింది కదా. వెంటనే ఆయన చిన్న నవ్వు నవ్వి తన యొక్క ఉజ్వలమైన స్వరూపాన్ని ప్రత్యక్షం చేశారు వేదవ్యాసుల వారు. మన హృదయంలో దర్శిద్దాం అది. ఏవం వదన్నయమథైక్షత కృష్ణమారాత్ సమీకర ప్రతతి చారు జటాకలాపం విద్యుల్లతావలయ వేష్టిత వారిదాభం చిన్ముద్రయా ప్రకటయం తమభీష్టమర్థం. ఆయన ఒక్కసారిగా ప్రకాశమైన జటాజూటంతో నీలమేఘము వంటి దేహంతో చిన్ముద్రతో వ్యాసదేవులు సాక్షాత్కరించగానే ఒళ్ళు పులకించిపోయి శార్దూల చర్మోద్వహనేన భూతేరుద్ధూళనేనాపి జటాలతాభి రుద్రాక్షమాలావలయేన శంభోరర్ధాసనాధ్యాసన సక్షపాత్రం. స్వామి మీ స్వరూపం
ఒకవైపు విష్ణు లక్షణం, ఒకవైపు శివలక్షణం కనిపిస్తూ శివకేశవ అభేద స్వరూపంగా కనిపిస్తున్నదయ్యా అని వ్యాసదేవుడిని ఇక్కడ శంకరులు స్తోత్రిస్తారు. అందుకే ఎవరయ్యా వ్యాసదేవుడు అంటే అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరి అపాలలోచన శంభు భగవాన్ బాదరాయణ. 4 ముఖాలు లేని బ్రహ్మదేవుడు, 4 చేతులు లేని విష్ణువు, 3 కళ్ళు లేని శివుడు వ్యాసదేవుడు. అది విశేషం. ఆ వ్యాసదేవుని యొక్క దివ్యమంగళ విగ్రహం ఎలా ఉన్నది అంటే మన తిక్కన గారు చెప్తారు, ప్రాంశుపయోద నీలతనుభాసితు ఉజ్వల దండధారు పింగాక్షు జటాచటావరణు ఆగమ పుంజ పదార్థ తత్వ నిస్సంశయకారు కృష్ణ మృగ చర్మ కృతోత్తర పర్యు భారతీవంశ వివర్ధను త్రిదశ వందితు సాత్యవతేయు గొల్చెరన్ అని చెప్పారు. అటువంటి సాత్యవతే అనేటువంటి ప్రాంశుపయోద నీలతను భాషితమైనటువంటి వ్యాసదేవుని సాక్షాత్కారం పొందారు శంకర భగవత్పాదుల వారు. అప్పుడు ఆ వ్యాసదేవుడు అంటున్నారట శంకరులతో, నువ్వు నాకు సుఖమహర్షి వంటి వాడవయ్యా అంటున్నారు. అంత గొప్పగా చెప్పారు. అంటే పుత్రవాత్సల్యాన్ని ఇక్కడ ప్రకటించారు సాక్షాత్ వ్యాసుడు. ద్వైపాయన స్వాగతమస్తు తుభ్యం. ఈ రూపాన్ని చూసిన వెంటనే ఓ ద్వైపాయన మీకు స్వాగతము అని ఈయన కీర్తించగానే అప్పుడు త్వమస్మదాదే పదవింగతో భూ, నువ్వు అస్మదాదేహ పదవింగతో భూ, అస్మదాదులతో సమానమైన స్థానాన్ని పొందావు అన్నట్టు వ్యాసదేవుడు. అంటే నువ్వు మాతో సమానుడవు అన్నారు ఇక్కడ. అది విశేషం. అంటే వ్యాసులు ఎటువంటి వారు, శంకరులు అటువంటి వారే. అఖండ పాండిత్యమబోధయంతే, నువ్వు అపూర్వమైన పాండిత్యము జ్ఞానము కలిగినటువంటి వాడువు. సుకర్షివ ప్రీతికరోసి విద్వన్ పురేవ శిష్యై సహమా భ్రమిస్త్వం, నువ్వు సుఖమహర్షి వలె నాకు ప్రీతి కలిగించావన్నారు. చూడండి, వ్యాసునికి అందరూ శిష్యులు ఉన్నారు, కానీ సుఖమహర్షి వలె ప్రీతి కలిగించావంటే వ్యాసుని యొక్క బ్రహ్మ విద్యకు అసలైన శిష్యుడు సుఖమహర్షి. మళ్ళీ శంకరులే అన్నారు. అది విశేషం. అందుకు ఇక్కడ సుఖమహర్షి వలె ప్రీతి కలిగించావంటే నా యొక్క అసలు హృదయమైన బ్రహ్మ విద్యని నువ్వే అందుకున్నావయ్యా అని చెప్పడం. అని చెప్తే శంకరులు అంటున్నారు, మీ వాత్సల్యం ఎంత గొప్పది. మీ శిష్యులైన సుమంతు పైలా మొదలైన వారి అందరిలోని తృణాల్ల ఘీయానపి తత్ర కోహం, మీ శిష్యులందరిలో గడ్డి పరక పాటివాడిని కానే నేను, నన్ను మీరు సుఖమహర్షితో సమానము అన్నారంటే మీ కారుణ్యం అంత గొప్పదండి అన్నట్ట. అది శంకరుల యొక్క వినయం అంత దివ్యమైనటువంటిది. ఇలా చెప్పి చక్కగా రచించేవయ్యా, నా సూత్రములో అసలు హృదయం నువ్వే ఆవిష్కరించావు అనగానే పద్మపాదాచార్యులు అందరూ పులకించిపోయి అక్కడున్న పండిత సమాజం అంతా కూడా ఆ ఉభయుల్ని నమస్కరిస్తున్నారు. ఒకవైపు కేశవుడు, ఒకవైపు శివుడు, ఉభయులకి నమస్కారం. అందుకే శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. సూత్రకారుడైన నారాయణ స్వరూపుడైన వ్యాసునికి, భాష్యకారుడైన శంకరునకు మళ్ళీ 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 నమస్కారం. మన బ్రతుకున్నంతకాలం నమస్కారం. అందుకే సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అని నమస్కరించుకుంటున్నాం మనం. ఈ విధంగా ఉభయులకి నమస్కరించగానే శంకరుడు ఇంకా వచ్చిన మనం పూర్తయిపోయిందన్నట్ట. ఎందుకంటే మహాత్మునికి తెలుసు వెళ్ళిపోవలసిన సమయం వచ్చింది, వెళ్ళిపోవలసిన సమయం వచ్చింది తెలుసు. ఆయన అప్పుడు చెప్తున్నారు, అయ్యా నేను వచ్చిన పని పూర్తి అయిపోయింది, సమగ్రమైన సాహిత్య రచన చేశాను, ఇంకా మీరు ఇక్కడే ఉండండి. ఇది కాశీక్షేత్రం, మణికర్ణికా క్షేత్రం. ఇక్కడ దేహాన్ని విడిచిపెట్టడం చాలా ముఖ్యం. ఈ రోజుకి ఇంతటితో స్వస్తి. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర శివ శివ శంకర, జయ జయ శంకర జయ గురు శంకర, జయ జయ శంకర జయ జయ శంకర.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః. అపుత్రా పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః. అధనా సధనా సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్రమారమణ గోవిందో హరి. నమః పార్వతీపతయే